సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు బుధవారం కదా, నేను లింగంపేట ప్రాంతానికి, కామారెడ్డి జిల్లా లింగంపేట ప్రాంతానికి వస్తూ ఉన్నాను. అలాగే మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుంచి మీకు లైవ్ అందించబడుతుంది. సాయంకాలం బైబిల్ స్టడీ తప్పకుండా వీక్షించండి. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను లింగంపేట ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ 2026 సంవత్సరానికి 21 దినాల ఉపవాస ప్రార్థన ఈ నెల 25వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రార్థించండి. వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్, శుక్రవారం రాత్రి, శనివారం పగలు రాత్రి మందిరంలో శుద్ధీకరణ కూటాలు ఉంటాయి. రాగలిగిన బిడ్డలను హృదయపు లోతులో నుంచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి వర్తమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచన చివరి భాగం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. విన్నారా? క్రైస్తవుడా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఓ దేవుని బిడ్డ, నీవెవరివో తెలుసా? ఏర్పరచబడిన వాడు, ఏర్పరచబడిన దానవు. ఎవరు ఏర్పరచుకున్నారు? ఒక రాజు కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రపతి కాదు, ఒక గ్రామ సర్పంచ్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు, ఈ వాక్యం బోధించే నన్ను, ఈ వాక్యం వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇక్కడ కన్నీటిని తెప్పించి ఒక మాట, జగత్తుకు పునాది వేయబడక మునిపే, అంటే ఈ విశ్వం సృష్టించబడక మునిపే, ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభించబడక మునిపే, అసలు నీవనేవాడవు ఈ భూమి మీదకి రాక మునిపే, నీవు కాదు, నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి అసలు ఈ భూమి మీదకి రాక మునిపే, వారిని కన్న తల్లిదండ్రులు ఈ భూమి మీదకి రాక మునిపే, ఇంకా చెప్పాలంటే ఈ భూమి పుట్టక మునిపే క్రీస్తులో పరలోకపు తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ పుట్టుక యాంత్రికంగా జరిగింది కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే, నువ్వు రక్తమాంసాల వలన పుట్టిన వాడివి కాదు, మానుషికేచ్ఛల వలన పుట్టిన దానివి కాదు. ఏదో తల్లిదండ్రుల అలా నువ్వు పుట్టిన వాడివి కాదు. దేవుని ప్రణాళిక చొప్పున జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ పరలోకపు తండ్రి క్రీస్తులో నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఎలా? తన ఎదుట నిరంతరము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలని పరలోకపు తండ్రి మనల్ని ఏర్పరుచుకున్నాడు. నేనంట, పరలోకపు తండ్రి జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరుచుకున్నాడు కదా. ఈ భూలోకంలో నువ్వు సుఖంగా బ్రతకటానికి, సౌఖ్యంగా బ్రతకటానికి దేని కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు నీ జీవితంలో 100కి 100 విజయవంతమగునట్లుగా సమస్తాన్ని నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. తెలుసా నీకే సంగతి? నువ్వు ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయటానికి, భక్తిలోనైనా భక్తిలోనైనా ఒక విజయవీరుడిగా దేవుని సన్నిధిలో నిలవబడటానికి ప్రతిదీ దేవుడు నీకు సమకూర్చి పెట్టాడు అంట. అన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధంగా బ్రతుకు, నిర్దోషంగా బ్రతుకు. ఆయన నీ కొరకు ఏమేమి ఏర్పరిచాడో తగిన కాలమందు దేవుడు వాటిని బయలుపరుస్తాడు. అవును, 400 సంవత్సరాలు ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో దాచాలి అని దేవుడు అనుకున్నాడు, పోషించాలి అని అనుకున్నాడు. ఆ ఇజ్రాయేలీల కొరకు యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు.
ఏంటి? యోసేపును ఐగుప్తు దేశానికి పంపించి ఆ దేశంలో దేశాన్ని ఏలుబడి చేసే ఆహార శాఖ మంత్రిగా, ప్రధానిగా నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు యోసేపు అన్నవాళ్ళు షెకెములో ఉన్నారని వచ్చారు. అన్నోళ్ళు షెకెములో లేరు. వాస్తవంగా వెంటనే వెనక్కి తిరిగి రావాలి. ఆ పొలంలో ఒక మనుషుడు అటు ఇటు తిరుగుతున్నాడట. తిరుగుతున్న మనిషి, బాబు నువ్వేం వెతుకుతున్నావు? నా అన్నలను వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అంటాడు. ఆ మనుషుడు అంటాడు, దోతానుకు వెళుదాము రండి అని చెప్పుకోవటం నేను విన్నా. వెళ్ళారో లేదో తెలియదు. విన్నారా? వెళ్ళారో లేదో తెలియదు అని ఆ మనుషుడు చెప్పాడు. ఆ మనుషుడు ఏమంటారు, 50-50 ప్రాబబిలిటీతో వెళ్దామని అనుకున్నారు, వెళ్ళారో లేదో తెలియదు అని ప్రాబబిలిటీగా చెప్పాడు. ఆ ఒక్క మాట పట్టుకొని దోతానుకు వెళ్ళాడు. దోతాను అంటే గోతులు. యోసేపును గోతులు వేశారు. ఆ గోతుల నుండి లేవనెత్తబడి దేవుడు ఏ దేశానికి తీసుకుని వెళ్ళాలని ఏర్పరచుకున్నాడో ఆ ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడే, ఇదిగో వాళ్ళు దోతానికి వెళ్దాం రండి అని చెప్పుకోవటం నేను విన్నాను అన్నాడు కదా. ఆ మనుషుడు ఎవరో తెలుసా? యోసేపుకు మార్గం చూపించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వాడు. విన్నారా? ఆ మనుషుడు అప్పటికప్పుడు పుట్టినోడు కాదు. యోసేపు పుట్టక మునిపే మేబీ పుట్టింటాడేమో, లేకపోతే యోసేపు తర్వాత పుట్టింటాడేమో. ఇప్పుడు యోసేపుకు సమస్య రాక మునిపే మార్గాన్ని చూపించే వ్యక్తిని దేవుడు అక్కడ ఏర్పరిచాడు. తమ్ముడు, చెల్లి, నమ్ము ఈ మాట. జీవితంలో నువ్వు సమస్యలో చిక్కున్నప్పుడు ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకురావటానికి దేవుడు మార్గాన్ని చూపే వ్యక్తులను, మార్గాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ మనుషుడు వాడు దోతానికి వెళ్తాము అని అన్నారు అని స్పష్టంగా చెప్పలా. ఎందుకు స్పష్టంగా చెప్పలేదో తెలుసా? ఇతడు పని పట్ల ఎంతవరకు అంకిత భావంతో ఉన్నాడు. నేను ప్రారంభించిన పని సక్సెస్ఫుల్గా ముగించాలి అనే ఆ లక్ష్యంతో ఎంతవరకు పనిచేస్తున్నాడు అని దేవుడు పరీక్షించడానికి ఏమంటారు, అనుమానాస్పదంగా ఆ మాట చెప్పాడు. కానీ యోసేపు కొన్నదేంటో తెలుసా? నా అన్నలు ఎక్కడున్నారో నేను కనుక్కోవాలి, వెళ్ళాలి, వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి, నా తండ్రికి తెలియచేయాలి నేనంట. జీవితంలో ఈ విశ్వాస రంగంలో ఏమి సాధించాలని ఈ విశ్వాస రంగంలో అడుగుపెట్టావో దాని విషయమై కసితో పనిచేయి, పట్టుదలతో పనిచేయి, నీ పూర్ణ బలంతో పనిచేయి. నిశ్చయంగా విజేతగా, విజయవీరుడిగా ఈ భూమి మీద దేవుడు నిలవబెడతాడు. ప్రార్థిస్తున్నావా? అన్య మనసుతో ప్రార్థన చేయకు. ఉపవాసం ఉంటున్నావా? ద్విమనసుతో ఉపవాసం ఉండుకో. పరిశుద్ధ జీవితం చేయాలని దేవుని దగ్గర ఆశపడ్డావా? నులివెచ్చని క్రైస్తవ జీవితం చేయకు. చదువుతున్నావా? ఉద్యోగ వ్యాపారం చేస్తున్నావా? సాధించాలి అనే కసితో దేవుని సన్నిధిలో బ్రతుకు. సమస్య రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు అన్న సంగతి గ్రహించు. ఎందుకు మార్గాన్ని చూపించే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేశాడు? నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు గనుక. ఆమేన్ చెప్తా గట్టిగా. ఆమేన్. అవును, ఈ సముద్రం భయంకరమైన అలలతో నిండుకుంది. ఏం చేయాలి? ఇది నిమ్మలించాలి. చిట్టి వేశారు. యోనా వలన సముద్రం ఉప్పొంగుతుందని తెలిసింది. వెంటనే వాళ్ళు అన్నారు, ఏం చేయాలి? యోనా అంటాడు, ఏం లేదు, ఈ సముద్రం నిమ్మలించాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఈడేం మొండి మనిషిరా నాయన, సముద్రంలో ఎత్తి పడేయమంటాడు. సముద్రంలో ఎత్తి పడేస్తే ఈడేమైపోతాడు? ఇది ఈదటానికి ఏమన్నా చెరువా? ఈదటానికి ఇది ఏమన్నా కాలవా? ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్ళటానికి ఒక చిన్నపాటి పిల్ల కాలవ, కృష్ణానదా, గోదావరి నదా? ఈదటానికి సముద్రం కదా. మరి ఇంత భయంకరమైన సముద్రంలో ఎత్తిపడేయమంటాడేంటి? అయినా ఎత్తిపడేశారు. ఎందుకు ఎత్తిపడేయమన్నాడో తెలుసా? నేను ఆరాధించే నా దేవుడు సముద్రంలో కూడా
నాకు ఆశ్రయాన్ని కల్పించగలిగిన వాడు. తన విశ్వాసం వ్యర్థమైపోయిందా? సముద్రంలో అలా పడ్డాడో లేదో బైబిల్లో రాసి ఉంటుంది. మత్స్యం ఒక దాన్ని యెహోవా ఏర్పరచెను, నియమించెను. ఎందుకు నియమించాడు మత్స్యాన్ని? హ, యోనా ఏర్పరచబడినవాడు. విన్నారా? ఆ సముద్రంలో పట్టడంతో వచ్చి ఆ చేప మింగేసింది. చేప మింగాలంటే యోనాను 3 రోజులు తన కడుపులో దాచుకోవాలంటే ఏమండి, అది పిల్ల చేప అయి ఉంటుందా, పెద్ద చేప అయి ఉంటుందా? ఇప్పుడు మనం అప్పుడప్పుడు పల్లెటూళ్ళల్లో మెత్తాళ్ళు అంటారు. ఇంత ఇంత ఉంటాయి. అంత చిన్న చేప, అంత మెత్తలు యోన 6 అడుగుల అజానుబాహుడై ఉండొచ్చు, లేదా 6.5 అయి ఉండొచ్చు. 6.5 మనిషిని, 6.5 అడుగులు కలిగిన మనిషిని తన కడుపులో దాచిపెట్టాలంటే ఆ చేప ఎంత పెద్దదై ఉండాలి? ఒక మాట, ఆ చేప ఎంత పెద్దదై ఉండాలి? ఇంకోసారి చెప్పంటారా? ఆ చేప ఎంత పెద్దదై ఉండాలి అంటే నేనంట, అంత పెద్ద చేప అప్పటికప్పుడే పుట్టిందా? ఓ మాట, అప్పటికప్పుడే పుట్టిందా? అప్పటికప్పుడే పుట్టించగలడు. కానీ యోనా సముద్రంలో పడక మునిపే ఆ మత్స్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. సమస్య రాకమునిపే వందల సంవత్సరాల సమస్య రాకమునిపే కొన్ని సంవత్సరాల క్రితమే ఆ చేప పుట్టి యోనా కొరకు పెరుగుతూ పెరుగుతూ పెద్దదయింది. ఆ గర్భంలో 3 దినాలు దాక్కున్నాడు. తమ్ముడు, చెల్లి, ఏ సమస్యతో ఉన్నావు? మధ్యధర సముద్రం లాంటి చిక్కు సమస్యలు చిక్కుకున్నావా? ధైర్యంగా ఉండు, ఓపికతో ఉండు, నిరీక్షణతో ఉండు. నువ్వు ఏర్పరచబడిన దానివి కదా. నీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. నీ సమస్యను పరిష్కరించడానికి, విన్నావా, ఆ సమస్యల సుడిగుండంలో నుంచి నేను బయటకు తీసుకురావటానికి పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు ఏర్పరిచి నీ కొరకు సిద్ధపరిచాడు. ఇక్కడ మీతో ఒక మాట చెప్తాను. యోనాను నినివే పట్టణం కొరకు ఏర్పరచుకున్నాడు. యోనా కొరకు చేపను దేవుడు ఏర్పాటు చేశాడు. నినివే పట్టణాన్ని తన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విన్నారా? యోనా కొరకు మత్స్యాన్ని, యోనాను నినివే పట్టణం కొరకు నినివే పట్టణాన్ని తన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన యోనా జీవితంలో మత్స్యాన్ని ఇచ్చాడు అనేది ఎంత వాస్తవమో, సరే ఈ పట్టణం ఏం జరిగిందో చూద్దామని చెప్పి పట్టణ చివరికి వెళ్ళి పందిరి వేశాడు. పందిరి వేసి ఆ రాత్రి అలా పండుకున్నాడో లేదో, ఎంత విచిత్రమో తెలుసా? రాత్రికి రాత్రే ఆ పందిరి చుట్టూత సొర చెట్టు అల్లుకొని అది పెద్ద పెద్ద ఆకులతో ఇతనికి నీడనివ్వటం ప్రారంభించింది. విన్నారా? నేనంటా సార్, విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తి చెట్టు అవటానికి, సొర విత్తనం ఒక చెట్టులాగా మారటానికి తక్కువ 4-5 నెలలు పట్టింది కదా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏర్పరచబడిన యోనా కొరకు రాత్రికి రాత్రే చెట్టును మొలిపించాడు. రాత్రికి రాత్రే నీడనిచ్చాడు. విన్నారా? రాత్రికి రాత్రే అది మహావృక్షంగా మారి నీడనిచ్చే చెట్టుగా దేవుడు చేశాడు. తమ్ముడు, చెల్లి, విశ్వసించు. నీవు ఏర్పరచబడిన దానివి కదా. నీకు నీడనివ్వటానికి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తాడు. నిన్నటి వరకు దాసుడు, తెల్లారింది దేశాన్ని ఏలుబడి చేసే ప్రధానిగా మార్చబడ్డాడు యోసేపు. నీ దేవుడు రాత్రికి రాత్రే కార్యాలు చేయగలిగిన వాడు. కొన్ని సంవత్సరాల నుంచి శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నావా? రాత్రికి రాత్రే, తెల్లవారటంతో రాత్రికి రాత్రే నీ చరిత్ర మార్చగలిగిన వాడు. ఆ రాత్రి వచ్చే వరకు, నీ చరిత్ర మార్చబడి దినం వచ్చే వరకు పందిరివే. నేనంట, పందిరేసేది ఎప్పుడు? విత్తనం వేసి అది మొలకెత్తిన తర్వాత కదా. తను విత్తనం వేయలేదు, అది మొలకెత్తలా, కానీ పందిరేసాడు. చూడండి అక్కడ మాట, పందిరేసాడు. దాని అర్థం ఏంటో తెలుసా?
యోహన్నా, ఎస్, సముద్రంలోనే దేవుడు నాకు ఆశ్రయాన్ని కల్పించాడంటే భూమి మీద దేవుడు ఆశ్రయాన్ని కల్పించడా? భూమి మీద దేవుడు ఆశ్రయాన్ని కల్పించడా? రాత్రికి రాత్రే నా దేవుడు పుట్టించగలడని గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. చెల్లి, తమ్ముడు, నీ పరిస్థితులు రోజు రోజుకు బూడిదగా మారిపోతున్నా, రోజు రోజుకు పరిస్థితులు క్షీణించిపోతున్నా, దిగజారిపోతున్నా, నీ గుండెలో విశ్వాసాన్ని మాత్రం క్షీణించనివ్వకు. రోజు రోజుకి నాకు సమస్య రాకమునిపే నా దేవుడు ఆశ్రయాన్ని ఏర్పరిచాడు. ఎందుకు? నేను ఏర్పరచబడిన వాడిని, రక్త మాంసాల వలన పుట్టినవాడిని కాదు, తల్లిదండ్రుల మానుషికేచ్ఛల వలన నేను పుట్టినవాడిని కాదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆహా, ఏర్పరచబడిన రాజులైన వంశం కదా మాది, ఏర్పరచబడిన వంశం కదా మాది. ఏర్పాటు చేస్తాడు, రాత్రికి రాత్రే తన మహిమ కొరకు కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఎప్పుడు గుండెల్లో చావనివ్వకు. అయితే విచిత్రం చెప్పుకుంటారా? మత్స్యాన్ని ఏర్పరిచాడు అనేది ఎంత వాస్తవమో, దారి చూపే మనుషులను దేవుడు ఏర్పరిచాడు అనేది ఎంత వాస్తవమో, నీడనిచ్చే చెట్టును ఏర్పరిచాడు అనేది ఎంత వాస్తవమో, ఇంకో వాస్తవం చెప్పంటారా? పురుగును కూడా దేవుడు ఏర్పరిచాడు. విన్నారా? దేవుడు నీకు ఇచ్చిన నీడను, దేవుడు నీకు ఇచ్చిన ఘనతను, దేవుడు నీకు ఇచ్చిన స్థితిమత్తత్వాన్ని కొంతకాలం నీ నుండి దూరం చేసే పురుగులను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. బాధపడకు. ఒక పాఠం దేవుడు నేర్పుతాడు అంతే. దేవుడు నీకు శ్రమను అనుమతించేది నేను చాలాసార్లు చెప్తా కదా, శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నీకు నేర్పదో. నువ్వు ఏర్పరచబడిన వాడివి కదా, నీకు పరిశుద్ధత నేర్పాలంటే, నిర్దోషత్వం నేర్పాలంటే, నేల మట్టుకు తగ్గించుకునే దేనత్వం నీకు నాకు రావాలంటే, యేసయ్యా నీ శరణాగతుణ్ణి, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నవాడిని, నాకు ముఖం చాటేకయ్యా, నా దిక్కు నీవే అని దేవుని మీదే ఆధారపడేటట్లుగా ఈ ఆత్మీయ అనుభవాలు నీకు నేర్పే పాఠశాల శ్రమలో. అయితే ఒకటి గమనించు, ఆ శ్రమలే రేపు నీకు మహిమను తీసుకొస్తాయి. దావీదు ఎదుట గొలియాతు నిలవబడ్డాడు. విన్నారా? నేనంట అసలు దావీదు అనేవాడిని, క్షమించండి, అసలు దావీదు అనే వారిని బైబిల్లో హీరో చేసింది ఎవరు? దేవుడు. నో డౌట్, దేవుడే. కానీ ఆ దేవుడు ఎవరి ద్వారా దావీదుని హీరో చేశాడు? గొలియాతుని. గొలియాతే లేకపోతే, ఆ భీకరమైన పోరాటమే లేకపోతే, విన్నారా, ఆ భీకరమైన పోరాటమే లేకపోతే దావీదు ఎక్కడ హీరో అయ్యేవాడు? సింహాన్నే చేల్చకపోతే, ఎలుకబంటే దాని మీదకి రాకపోతే దావీదు ఎక్కడ హీరో అయ్యేవాడు? తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో సింహాలు ఎదురవుతాయి, భయపడకు. ఎలుకబంటి లాంటి సమస్యలు ఎదురవుతాయి, భయపడకు. గొలియాతు లాంటి నీకంటే శక్తివంతమైనవి, నీ సామర్థ్యానికి మించిన సమస్యలు నీ బ్రతుకులు నీకు ఎదురవుతాయి. నేను ఒక మాట అంట, దావీదు కంటే గొలియాతు, ఇంకోసారి, దావీదు కంటే గొలియాతు గొప్పోడే, దావీదు కంటే గొలియాతు బలవంతుడే, దావీదు కంటే బలవంతుడే, కానీ దావీదు దేవుని కంటే బలవంతుడు కాదుగా. ఏ సమస్య అనుభవిస్తున్నావు? చెల్లి నా వైపు చూడు, తమ్ముడు నా వైపు చూడు. నువ్వు అనుభవించే సమస్య ఎంత భయంకరమైనదైనా, ఎంత బలమైనదైనా, నీ దేవుని కంటే అవి బలమైనవి కాదుగా, నీ దేవుని కంటే అవి శక్తివంతమైనవి కాదుగా. ఆయన ఉన్నాడు అన్న ఒక్క ధైర్యంతో ధైర్యంగా దేవుని సన్నిధిలో కొనసాగు. గొలియాతు లాంటి సమస్యలు నిన్ను హీరోని చేస్తాయి. అంతేనా? ఉంటారు నమ్మక ద్రోహులు కొంతమంది. మరలా చెప్తాను, నమ్మించినట్టుగా నేను నమ్మించి నిన్ను నట్టేట ముంచే వ్యక్తులు కొంతమంది నీ బ్రతుకులు నీకు ఎదురవుతారు. ఇస్కరియోతు యోధ, నీకు తెలుసా? అసలు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ఈరోజు ప్రపంచ మానవాళికి ఇంత గొప్ప రక్షణ భిక్షనిచ్చింది కదా. ఓ మాట అంట, యేసుక్రీస్తు వారు శిలువకి ఎక్కటానికి కారణం ఎవరు? అఫ్కోర్స్ అది దేవుని ఏర్పాటు.
దేవుని ఏర్పాటు జరగటానికి కొంతమంది శత్రువులుగా మారారు. నమ్ము, నీ జీవితంలో ఈరోజు నీకు శత్రువుగా కనపడుతున్నవాడు కూడా పరోక్షంగా నీకు తెలియకుండా రేపటి నీ విజయానికి అతడు ఆధారుడు. ఏంటి ప్రభా, నేను ఎంతమందికి మేలు చేస్తే వీళ్ళు నాకు కీడు చేస్తున్నారు, నా చేతులు నీళ్లు పోసినాయి, వీళ్ళు నా చేతుల మీద నిప్పులు పోస్తున్నారేంటి? నువ్వు నీళ్లు పోసే చేతులు కలిగిన వాడిగా ఉంటే, నీ చేతుల మీద ప్రజలు నిప్పులు పోస్తూ ఉంటే భయపడకు. ఎదుటివాడి చేతుల మీద నీళ్లు పోసిన నీ తల మీద, ఎదుటివాడి చేతుల మీద నీళ్లు పోసిన నీ తల మీద దేవుడు నూనెను పోస్తాడు, అభిషేకిస్తాడు. యేసుక్రీస్తు వారు ప్రపంచానికి రక్షకుడిగా అభిషేకించబడ్డాడు. ఇస్కరియోతు యోధా కూడా ముందుగానే ఏర్పరచబడినవాడు. యేసుక్రీస్తు విజయం కొరకు కొన్ని సమస్యలు కూడా దేవుడు నీ కొరకు ఏర్పరిచాడు. ఎందుకో తెలుసా? కొన్ని పురుగులు కూడా దేవుడు నీ కొరకు ఏర్పరిచాడు. ఎందుకో తెలుసా? కొంతమంది గొలియాతులను కూడా దేవుడు నీ కొరకు ఏర్పరిచాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు నీ విజయ సాధనాలే కానీ నీ ఓటమికి కారకాలు ఎప్పటికీ కాదు. ధైర్యంగా ఉండు, నువ్వు ఏర్పరచబడిన వాడివి. కానీ ఒకటి సుమి, దేవుణ్ణి నేను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నీ దేవుడు నేను ఎప్పుడు చూసినా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. విన్నావా? అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ఊహల్లో కూడా పాపము చేయని ఒక పవిత్రమైన జీవితం నువ్వు చేయాలని దేవుణ్ణి నేర్పరుచుకున్నాడు. నిర్దోషిగా బ్రతకాలని దేవుణ్ణి నేర్పరుచుకున్నాడు. ఈ భూమి మీద బ్రతికిన కొద్ది కాలం అలా బ్రతుకు. సమస్తాన్ని దేవుడు నీ కొరకు ఏర్పరుస్తాడు. రేపు చనిపోయిన తర్వాత పరలోకపు తండ్రి ఎదుట అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా రారాజైన యేసయ్యను, పెండ్లి కుమారుడైన యేసయ్యను కనులారా చూస్తూ అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా, కన్యకగా ఆయన ఎదుట నిలవబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పబడిన ఈ ప్రవచనపు వాక్కు మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. ఏర్పరచబడిన వారిని భయపడాల్సిన పని లేదు. మాకు సమస్తాన్ని నువ్వు ఏర్పాటు చేసావు, మేము దిగులు పడాల్సిన పని లేదు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికే కృప ఒక్కొక్క బిడ్డకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి మహిమ పొందండి. ఈ వాక్యం ఒక్కొక్క జీవితంలో మీరు స్థిరపరచుదురుగాక, నెరవేర్చుదురుగాక. మీరు జరిగించినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.